ఉన్నారండి? నేనండి మీ చేపలంతా బాగున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి, వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసిందంటే మనమైతే ఒక పళ్ళ చెట్టు అయితే సిప్పి పోతున్నామండి. ఆ చెట్టు ఏం చెట్టు అనేది నాకు కూడా పెద్దగా అంటే అస్సలు తెలియదు ఆ చెట్టు గురించి నాకు. కానీ చాలా రకాల జబ్బులకైతే నయమవుతుందంట. మీకైతే చూపిస్తాను, చూసేయండి వీడియోలో. ఆ చెట్టు ఏం చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కేజీ 300 అంటండి. ఈ పండ్లు షుగర్కి అయితే చాలా మంచిదని అన్నారు. కాకపోతే మనమైతే ఈ పండు ఎలా ఉందని అయితే రుచి చూసి చెప్తాను. నేనైతే తిని ఇది ఉగురుందా, పులుపు ఉందా, తీపి ఉందా అనేది చూపిస్తాను, చూసేయండి. అంతే ఏంది నీరుకాయ మాకుందిరా అండి. ఏమో కానీ బలం మధురం అండి పండు. ఇది చాలా టేస్ట్గా ఉంది. బాగుంది, సూపర్ బలిందండి. అందుకేనండి షుగర్ పేషెంట్కి పనిచేస్తుంది అని అంటారు చాలా వరకు. ఈ చెట్టు, ఈ పండ్లు ఏం పండ్ల నాకైతే షుగర్ కానీ తెలిసింది అంతే, కానీ ఈ చెట్టు పేరు నాకైతే తెలియదండి. ఆపికాయ చూడండి, ఆపికాయ కాదు, అదేదో పూత మాదిరి ఉంది కాయ. చాలా అంటే చాలా మంచిగా ఉందండి. టేస్ట్ కూడా బాగుంది, మంచిగా ఉంది టేస్ట్. చూడండి, చాలా అయితే వాతావరణం అయితే చాలా మారిపోయిందండి మాకైతే ఫుల్లుగా. ఏం చెట్టు అది? ఆ చెట్టు అంటే చెట్టు పేరు కొంచెం మాయనటి కోద్దు రాయాలి. ఇది చూడండి, చాలా మనకు పింక్ కలర్కి వచ్చినట్టయితే ఫుల్గా మాగినట్టు అండి. పింక్ కలర్కి రాకుంటే మాగినట్టు కాదు. చూడండి, ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి తెంపాము మేము. చాలా వరకు అంటే పింక్ కలర్ కాయలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, మాగినట్టు అన్ని మనం ఇక్కడైతే పెడుతున్నాం తెంపి. నేనైతే పచ్చి కోసానండి, 4 రోజులంతా మాగిడుకున్నాంలే ఇంకా అట్లాగే. చూడండి, గుత్తులు అయితే కాసాయండి. మన మామిడికాయలు కాసినట్టు కాసాయి. ఇవి కూడా చాలా వరకు అయితే గుత్తులు అయితే కాసి షుగర్ పేషెంట్లకి అయితే చాలా పనిచేస్తుందంట వాళ్ళకి. అదేనండి, చాలా నొప్పులు ఉంటాయి కదండి, ఆ నొప్పులకి ఈ పండు ఒక్క పండు తింటే చాలంటండి, చాలా నయమైపోతుందంట. చూడండి, కేజీ వచ్చేసి మా సైడ్ ఏంటంటే ఈ పండ్లు మా సైడ్ అస్సలు దొరకవండి. ఏంటంటే ఇక్కడ ఎట్టనో దేవుడు వేసిన చెట్టు అన్నట్టుగా ఇక్కడైతే రాలి పడింది. కానీ బెంగళూరు సైడ్ అయితే పిచ్చలుగానే ఉంటాయంట. కానీ మా సైడ్ అయితే ఒక్కటే ఒక చెట్టు ఉంది. చూడండి, చెట్టు కూడా చాలా మంచిగా ఉంది. అసలు ఈ చెట్టు ఏం చెట్టు, దీనికి ఏం పేరుందో ఏమో నాకైతే ఇవన్నీ కొత్త మాగినేటి బాగా మాగినేటి పోయండి. పచ్చికి వచ్చి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అవన్నీ మారు చిన్నవాడిని ఒకసారనా తీయగానే ఉందిరా. చూడండి, మనమైతే షుగర్ పండ్లు అయితే మీకైతే ఈరోజు చూపిస్తున్నాము. చాలా మంచిదంటండి షుగర్ పేషెంట్లకైతే. అన్ని షుగర్ పేషెంట్లకు కానీ చాలా రకాల జబ్బులకైతే మంచిగా రక్తం కూడా పడుతుందంట ఈ పండ్లకి. కేజీ వచ్చేసి అసలు మా సైడ్ కేజీ అని కూడా లేదండి. అసలు మన సైడ్ అమ్ముతారు పండ్లు ఇవి. అసలు మా సైడ్ అయితే జీవితంలో లైఫ్లో మా ఆయన ఈ పండ్లని ఎప్పుడైనా చూసిండో చూడలేదో అనేది అయితే మీకు మా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. కింద పడతారా సువాసు, నీకు కాయలు పిచ్చేయింది అనుకోట. చూడండి, చాలా మంచిగా అయితే మనమైతే షుగర్ పండ్లు అయితే కోస్తున్నాం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది దానిమ్మకాయ మోడల్ ఉంది. దానిమ్మకాయ షేప్ గంగిరెగ్గాయ ఏమన్నా యాపిల్ ఇందాక వస్తా అంటే ఏంది అది ఈ చూడకాలు చెప్తున్నా చూడు నాకు పేర్లు. అంజురా
చూడండి ఫ్రెండ్స్, ఈ పండ్లు నేను మీకైతే సస్పెన్స్లో పెట్టాను. ఈ పండ్లు ఏం పండ్లు అని. నాకైతే తెలుసండి ఆటోమేటిక్గా ఈ పండ్లు ఏం పండ్లు అని. ఇదేనండి, ఈ పండ్ల పేరు ఏంటంటే వాటర్ ఆపిల్ పండ్లు అని అంటారు, లేదా నీరు ఆపిల్ పండ్లు అని అంటారు. రెండు విధాలుగా అయితే పిలుస్తారండి ఈ పండ్లని. చాలా వరకు అలాగే పిలుస్తారు. కానీ ఈ పండ్లు వచ్చేసి మనకు షుగర్కి అనేది చాలా, వాళ్ళకి అదేనండి షుగర్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా వరకు తగ్గుతుంది ఈ పండు తింటే. అంత నయమవుతుంది. చూడండి, ఈ వాటర్ ఆపిల్ పండు నేను పండ్లు చూడం ఇదేంది ఇలా ఉన్నాయి ఆపిల్కాయలు. ఇది ఒక షేపు చూచే దానిమ్మకాయ అంటే జంపుకుంటాయి కదా దానిమ్మకాయలు, అవి అనుకున్న ఫస్ట్ నేను చూసి. కాదండి, అవి కాదండి, ఇవి మామూలుగా అయితే చాలామందిని అడిగాను నేను, ఈ పండ్ల పేరు ఏం పేరు అంటే చెప్పారు వాటర్ ఆపిల్ పండ్లు అవి, లేదా నీరు ఆపిల్ పండ్లు. మన మామూలు చాలాసార్లు అయితే చెప్పారండి. అందుకని మన దగ్గర చెట్టు దగ్గర నింపుతున్నాము. ఇదే ఏమి స్మెల్ వస్తుందంటే ఏదో ఇందాక నేను అటు చూసి గుర్తు ఎట్టుకున్నప్పుడు 4 పనులు చూసిన అమ్మకాయలు అటమీని అదొక జీలకర్ర వేసి దంచుతారు చూడు, అటు అసలు స్మెల్ ఇంట్లో ఒకటి జీలకర్ర వేస్తారు చూడండి. జీలకర్ర మన జీలకర్ర వేసి దంచి ఇట్లా ఏదైనా పచ్చళ్ళల్లో అట్లా ఏడన్నా సోడాలలో వేస్తారు కదా. అంటే ఎలా ఉందంటే ఇది జీలకర్ర కలిపి ఇట్లా పెట్టి కాసినట్టుంది ఇది, అలా ఉంది. నేనైతే మా వాళ్ళు ఇదేందో అదొక టేస్ట్ వస్తుంది మా ఇది అని అంటున్నారు మా వాళ్ళు. కాకపోతే నేనంటే తింటుంది ఆటోమేటిక్ చెప్పాను వాళ్ళకి, ఇది జీలకర్ర టేస్ట్ అయితే వస్తుంది, అది స్మెల్ కూడా అదే వస్తుందని. మధురం పండు నీరున్నాయి కానీ చూడు దగ్గర తీసుకొస్తారు. చూడండి, పండు ఇలా నీరున్నా కానీ చాలా టేస్ట్గా ఉందండి. ఇదేనే ఒక స్మెల్ వస్తుంది వాసన. అవి చూడండి ఫ్రెండ్స్, ఈ పండ్లు ఏదైనా మబ్బు కాస్తున్నది చూడండి. ఈ పండ్లు ఏం పండ్లు అని మా వాళ్ళు అయితే అసలు కనుక్కోలేకుంటారండి. ఎందుకంటే ఈ పంట మా ఏరియాలో అయితే పెద్దగా పండదండి, అసలు పంటే ఉండదు ఇది. ఈ పండు ఏం పండు అని మొన్న అయితే చాలా పరీక్ష చేస్తుండు. ఎప్పుడన్నా చూసి ఉంటాడా, లోపల ఏమైనా తీసుకుని ఉంటాడు అంటవా శివలింగం కాయనా? బ్రహ్మజముడా? అబ్బా, బ్రహ్మజముడు అట్ట ఎర్రగా ఉంటుంది, పింక్ కలర్ లో ఉంటుంది కదన్నా. నాగజముడు ఉంటుంది కాదన్నా. ఇది అసలు ఏం పండు? అసలు ఎప్పుడన్నా చూసినావు నువ్వు జీవితంలో ఈ పండుని? పూర్వంలో చూసి ఐడియా రాకుందా? అది ఏంది సరస్వతి పుష్పం. ఇప్పుడు పుష్పం ఇచ్చాక దీని మీద కూర్చుంటుంది కదా, నచ్చింది కాదు రావన్నా. అసలు దానికి వెళ్ళి ఏం పండునా నాకైతే జంపు కూడా ఇది జామకాయలు అవి అనుకుంటారేమో లే, షేప్ అదే కదా. జీడి మామిడికాయ ఎట్టుంటుందా? ఉండదు. అసలు ఏం పనులని గెస్ట్ చేయలేకరే. నేను చెప్తా పందెం రావిడి పనులు రావిడి పిట్ట ఇదే పనులు తిని బతికేది మాట అడవిలో రావణి పిట్టలు అంటవా, పండ్లు అంటవా, రేవని పండ్లు ఏదన్నా అవి అడవిలో పండుతాయా? పండొచ్చు అని అనుకుంటావు. జలపదం పైరే కాడ ఇలాంటి పనులు పండుతాయని
అంచనా అంచనా అమ్మా లేదన్నా అవే ఎందుకంటే ఈ పండ్లు మనకెళ్ళి ఎక్కువ శాతం పండగ కాబట్టి ఈ పండ్ల గురించి ఇవి నీకు తెలుసు బాగా. ఏం పండ్లు రేయలేవి? వాటర్ ఆపిల్ చూడండి ఫ్రెండ్స్, పిల్లోడానికి ఎందుకంటే వాడు చూసిండు తినిండు కాబట్టి వానికైతే తెలుసు అవి వాటర్ ఆపిల్ అని. మాకేంటంటే తెలియదు కాబట్టి దానికి ఎన్ని విధాలుగా పేర్లు పెట్టినా కానీ ఆ పండుని కనుక్కోలేకపోయినా. మా వాడైతే నవ్వుతూనే ఉన్నాడు చాలాసేపు నుంచి, అవి కనుక్కోలేరు మీకు తెలియదని. వాటర్ యాపిల్ అండి ఇది. ఆ పండు మాకు కూడా తెలుసు కానీ మా వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఎలా ఆ పండుని గెస్ట్ చేస్తారా, ఈ పండుని కనుక్కుంటారా కనుక్కోరా అని మీకైతే నేను చూపిస్తున్నాను. లేదు అవి వాటర్ ఆపిల్ తినేటేనా చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజుతో వీడియో అయితే ఇదేనండి. మనకైతే చాలా మంచిగా అయితే వాటర్ హ్యాపీలు అయితే తీసుకొచ్చి మా వాళ్ళ ముందర అయితే పెట్టాను. అవ్వకయ్యారు ఏం కాయలు వెరైటీ ఉన్నాయని అంటున్నారు. చూడండి మా నాన్న ఎన్న కూడా తెలియదు, ఎన్న కూడా చూడలేదంట, అన్న కూడా చూడలేదంట. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మన వాళ్ళతో చాలా వరకు అయితే పరీక్ష అయితే చేయించానండి. అదేనండి మనకైతే తెలుసు ఆ పనుల గురించి, ఇవి వాటర్ హ్యాపీలు అని నాకైతే తెలుసు, మా అబ్బాయికి కూడా తెలుసు. కానీ తెలియదు ఏంటంటే వాళ్ళ నాన్నకి ఇంకా మా అన్నయ్యకు ఇంకా చాలా మందికి అయితే ఆ పనులను అయితే చూపించామండి. ఎందుకంటే ఎక్కువ శాతం మా సైడ్ ఏంటంటే ఆ పండ్లు పండడం అస్సలు ఆ పంట అనేది మా సైడ్ లేదండి. ఆ పండుని మేము ఇంతవరకు అంటే మా ఊహ వచ్చిన కానీ మేము ఆ పండుని ఇంతవరకు చూసినదే లేదు. అంటే మా పల్లెటూరు నుంచి మేము వేరే మా టౌన్లో కూడా దొరకవండి ఆ పండ్లు, అస్సలు దొరకవండి. వచ్చేసి ఏంటంటే ఈ పండ్లు తీసుకొచ్చి మా వాళ్ళకి చూపించి అవ్వకయ్యారు చూడండి. నాకు ఆడైతే భలే సంతోషంగా అనిపించింది. ఇది ఏం పండు, ఇది నాగజిమ్ముడా, ఇది ఆ పండ ఈ పండ అని అలాగైతే అడిగారు. కాకపోతే ఏ పండు కదండి, అది వాటర్ ఆపిల్. చాలా వరకు అయితే చాలా మంది చూసే ఉంటారు ఆ పండ్లని. అంటే టౌన్లో పెరిగే వాళ్ళు ఎక్కువ శాతం చూసింటారు ఆ పనులని. కాకపోతే వచ్చేసి ఏంటంటే మన పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం కాబట్టి మనకు ఆ పనుల గురించి పెద్దగా తెలియదండి. చూడండి ఇట్లాంటి వీడియోలతో అయితే మేము ముందు ఉంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.